ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీకు నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడిన మాటను మీ గమనానికి తెస్తాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అని వ్రాయబడిన మాటను మనం చదువుతాం. 5వ వచనంలో ఆయన వెలుపలికి అబ్రహామును తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. ఈ 6వ వచనాన్ని పౌలు గారు నూతన నిబంధనలో కూడా వాడాడు. అబ్రహాము ఎలాగ నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అంటే, అబ్రహాము దేవుని నమ్మాడు, అందువలన ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అన్న మాట పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో వాడతాడు. అబ్రహాము దేవుని ఏమని నమ్మాడు? తనకు సంతానము లేనప్పుడు దేవుడు తనకు సంతానాన్ని ఇస్తాను అని చెప్పిన మాటను నమ్మాడు. నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడవుతాడు అన్న మాట 4వ వచనంలో చదువుతాడు. ఎలియేజరు నీ ఇంటికి ఆస్తికర్త కాడు, నీ గర్భవాసమున పుట్టబోవాడే అవుతాడు అన్నమాట అబ్రహాంతో దేవుడు చెప్పాడు. తనకు కుమారుడు లేనప్పుడు ఈ దేవుడి యొక్క వాగ్దానాన్ని ఇస్తున్నాడు. అంతేకాదు, బయటికి తీసుకుని వచ్చి ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించమన్నాడు. ఒకవేళ లెక్కించడం నీ చేతనైతే లెక్కించమని చెప్పాడు. అలాగ లెక్కింపలేనంతగా నీ సంతానం అవుతుందని కూడా దేవుడు చెప్పాడు. దానిని అబ్రహాం నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. మనం కూడా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం నమ్మగలగాలి. సంతానం లేనప్పుడు మనకు దేవుడు సంతానాన్ని ఇస్తాను అని చెప్పిన వాగ్దానాన్ని నమ్మాలి. అంతేకాదు, అబ్రహాము తన యొక్క సంతానం వాళ్ళు ఆకాశ నక్షత్రాలలాగా విస్తారమైనటువంటి వాళ్ళుగా మారతారని కూడా ఆయన నమ్మాలి. అది అసాధ్యంగా తనకు పరిణమించినప్పటికీ ఒక దేవుడు, గొప్ప దేవుడు తనతో మాట్లాడుతున్నాడు కాబట్టి, భూమి ఆకాశమును కలుగజేసిన దేవుడు తనతో మాట్లాడుతున్నాడు కాబట్టి దాన్ని ఆయన చేయడానికి సమర్థుడు అన్న విషయాన్ని తాను నమ్మాడు. నమ్మిన కారణాన అది అతనికి నీతిగా ఎంచబడింది. ప్రియమైన స్నేహితులారా, దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలను నమ్మండి. అవి అసాధ్యమైనా కూడా దేవుడు సాధ్యం చేయగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఏదైతే మనుషులకు అసాధ్యమో దేవునికి సమస్తము సాధ్యమని మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనం మాట్లాడుతుంది. మనుషుల దృష్టిలో అది వీలు కాకపోవచ్చు, సాధ్యం కాకపోవచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆ మాటను అబ్రహాము నమ్మాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆ తర్వాత 100 సంవత్సరాల వయస్సులో దేవుడు అబ్రహామునకు ఇస్సాకును వాగ్దత్త పుత్రునిగా ఇచ్చాడు. ఆ తర్వాత అతని యొక్క సంతానాన్ని దేవుడు ఇసుకరేణు వలె విస్తరింపచేశాడు. వింటున్న మీ జీవితంలో అలాగా దేవుడు తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి దాన్ని నమ్మటానికి మీరు ఇష్టపడాలని నేను కోరుతున్నాను.